రాజధాని అమరావతిలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడనుంది. దేశ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెంలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ కోసం 9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆకృతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆమోదం పొందిన ఈ డిజైన్లు ఆకట్టుకున్నాయి. ఇక తొలిదశలో 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనాన్ని ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం భవనాన్ని సిద్ధం చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో కంప్యూటర్లను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా అమెరికాలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న 4 ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ మిషన్లను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.